పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ శ్రేణులను సన్నద్దం చేసేందుకు ఇవాళ మెదక్ మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. సీఎస్ఐ గ్రౌండ్ లో జరుగుతున్న సమావేశానికి కేటీఆర్ తో పాటు హరీష్ రావు హాజరయ్యారు. అతిథి మన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి కొంపల్లి జీబీఆర్ గార్డెన్ రెడీ అయింది. కొంపల్లిలో మధ్యాహ్నం జరిగే ఈ సభ కోసం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. సభా వేదిక మీదకి విచ్చేసినటువంటి మన పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గం నుంచి 3000 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సభకు హాజరు కానున్నారు. तो इसलिए नौजवानों से, बहनों से, भाइयों से गुजारिश है कि बड़े से बड़े तादाद में దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఈ కార్యకర్తలకు ఎస్సీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఓసీలు అన్నటువంటి బీదలకు ప్రతి వారికి ఇవాళ సంక్షేమ పథకాలు దొరుకుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను 39 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, ఏనాడు కూడా పని చేయలేదు. బీద వాళ్లకు కేవలం వాళ్ళు ఇవాళ నరేంద్రనాథ్ గారు అన్నట్టు వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లే దొరుకుతున్నారా? ఫోన్లు చేస్తే ఆయన మొన్న కాంటాక్ట్ చేసి వస్తావా అయ్యా నాకు జ్వరం వచ్చింది, నేను హెల్త్ బాగాలేదు అని అన్నట్టు. ఎవ్వరు ఎంపీ దొరక కొత్త ప్రభాకర్ రెడ్డి అదృష్టం బాగుంటే యూనియన్ గిట్ట అవుతుందేమో. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. గౌరవ మాజీ శాసనసభ్యులు సంగారెడ్డి గారు, చింత ప్రభాకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం.